ఏ మీ ఇద్దరు ఆగండి రా. గుడ్ మార్నింగ్ సార్. మీ ఇద్దరు టై ఆడరా? రెడీ ఆడా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? అదేం సార్, న్యూ ఇయర్ కదా అందుకే వేసుకురాలి. ఏంటి సార్ మీకోసం పోస్టర్ పవన్ కళ్యాణ్ గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చాను సార్. మన టేబుల్ తెలుసు కదా, ఆడ పెట్టేయండి రా పోయి. సరే మీరు వెళ్ళండి, పీటీ సార్తో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. అరే నేను కొన్న గ్రీటింగ్ కార్డు మీద చూడు రోజ్ ఫ్లవర్ ఉంది, ప్రియాకి ఇస్తా. నేను కొన్నదాన్ని ఐ లవ్ యూ ఉంది, పూజకి ఇస్తా. ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఉన్నది జేమ్స్ ఉన్న పాటలు వస్తున్నా, నీ దగ్గర ఎక్కడరా? పాటలు పడతా కదా కీర్తి, తన బ్యాగ్లో దొబ్బేసా. పిల్లగాడ ప్రభాస్ సినిమా పాటల పుస్తకాలు నాకు కావాలి ఒకటి. అటైతే టాయిలెట్ బ్రేక్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత నైస్గా దొబ్బేద్దాం. ఊరి ఏమైందిరా ఏడుస్తున్నావు? నీకేం తెలుసురా, ప్రియ నా గ్రీటింగ్ కార్డ్ చింపేసి. అయితే ఏమైందిరా, ఈ రోజు ఏడిస్తే ఇయర్ మొత్తం ఏడుస్తూనే ఉంటావు సిక్కాగా. ఇదేమైంది? ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చింది. నా కొడుకు పడిపోయిందా? క్లాస్ మొత్తం కేక్ కి పైసలు కలెక్ట్ చేసినాం, 100 రూపాయలు వచ్చినాయి. అటైతే ఏం చేద్దాం 100 రూపాయలని? కేక్ 60 రూపాయలేరా, 40 మనకే. అటైతే పోయి గోళీలు కొనుక్కున్నాం, బొంగరాలు కూడా కొనుక్కున్నాం, నారింజ మెటీరియల్ కొనుక్కున్నాం, డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ కొన్నాం. మిగిలిన డబ్బులు అన్ని కొనుక్కొని ఎవరికి చెప్పొద్దు. ముందైతే ఆ సార్ గారిని పిలుద్దాం బా. సార్ సార్ కేక్ తెచ్చాం, కొద్దు రండి సార్. నేనంటే ఎందుకురా మీకు అంత పిచ్చి ప్రేమ? అదేం సార్, మీరు మా క్లాస్ టీచర్ కదా. ప్లీజ్ సార్ రండి సార్. సరే పదండి, నేను పోయి ఇంగ్లీష్ మేడం తీసుకొని వస్తాను. అరే స్కూల్ అయిపోయినా మా ఇంటికి రావచ్చు కదా, డబ్ల్యూడబ్ల్యూ చూద్దాం, జాన్సీనా మ్యాచ్. ఓయమ్మ మా అమ్మ నన్ను చంపేస్తారా నాయన, అసలే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయా? అమ్మాయి హాఫ్ ఇయర్లీ ఎప్పుడు అయిపోతాయో, సంక్రాంతి హాలిడేస్ అన్నీ వస్తాయి. అయినా సరే వాళ్ళు వదులుతారా? హోంవర్క్ చంపారా?